ఇప్పుడు రాబోతున్న టీం వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే మన యాదమరాజు టీం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏమైందిరా ఆయన కొడుతుర్రు? ఇడు మన ఇంటి మీద కన్నేసిండన్నా. నీకెన్నిసార్లు చెప్పాలరా నా ఇంటి మీద కానీ నా చెల్లె మీద కానీ కన్నేస్తే తల మెడ రెండు ఉన్నాయని. అరే రాజు, ఆవిడొచ్చింది. మీ ఆవిడ ఏంటి బ్రో అంత మాట అన్నావు? అన్నా ఎప్పుడు ఇదే నా చంపుడు? ఏం పరిపాట లేదా? రక్తం మీద పడుతుంది, భయపడతావు లోపడు. నువ్వు చంపినా చంపకపోయినా నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిది? నేను ఒకరిని లవ్ చేస్తున్నా. ఎవడాడు? అమర్దీపా? ఎవడు? నరుకుతావా? ఆయన లేకపోతే నేను చచ్చిపోతా. నువ్వు చచ్చినా బతికినా వాణ్ణి చంపేస్తా. మన ఇంట్లో లవ్వు గివ్ అనే పేరే ఎత్తొద్దు. అయితే నేను లేచిపోతా. ఏయ్ లేచిపోతానా? నీ నోటకు నీ నోటెన్ రాట్లేదే. లేచిపోతా. నీ నోటెంబడి వచ్చిందనుకో నీ అమ్మ నరుకుతా. అమ్మా నేను ఒకరిని లవ్ చేస్తున్నా కానీ అన్న ఒప్పుకుంటలేడు. ఏంద్రా చెల్లొకరిని ప్రేమిస్తే ఒప్పుకోట్లేవంట? నీకు సిగ్గులేదానే? నిన్ను కాదు మయ్యని చంపాలి. నిన్ను ఒక్కదాన్ని చేసుకున్నాడు ఎక్కువ అంటే నిన్నే చేసుకున్నాడు. ఇట్లా ఏంద్రా అమ్మలు అన్ని మాట్లాంటావా నువ్వు? చంపుతాడు దాన్ని చెప్పుర్రి. మన ఇలాకల ప్రేమ దోమ నెరికిదనుకో వాడిని చంపుతా. నేను జావా నిన్ను చంపైనా నేను లేచిపోతా. కథ కదిరిద్యా. నీ పెళ్లికి నేను ఒప్పుకుంటా గానీ వాడు ఏం చేస్తాడు? పూలమ్ముకుంటాడు. పూలు అమ్ముకుంటాడా? వాడిపోతే ఇంకొకడు పనులు తొప్పురిద్యా. దాని పెళ్లికి గాని నువ్వు ఒప్పుకోపోవాలి. నీ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నా. సరే ఒప్పుకున్నారు గానీ మనం రౌడీలం కదా. అవును. వాళ్ళకి రౌడీలు అంటే తెలియదు. అందుకే మనం సాఫ్ట్ గా డీల్ చేయాలి. అడుర్రా గెట్ అప్ చేయండి. పైసలు ఎప్పుడు ఇస్తావు? రేపు ఇస్తానా? అన్నా మన ఎందుకు చంపినావన్నా? అసలు పైసలు ఇచ్చుడు కోసం. మరి ఇస్తా అన్నాడు కదనే. అరే ఆడేంద్ర మనకి ఇచ్చేది. ఇవన్నీ నీకెందుకు బే? వీడికి ఎందుకు వచ్చినావు చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఎవరిని ప్రేమించిన? అమ్మ బాబాయ్ మన ఇంట వంట ప్రేమ అన్న మాటనే లేదు. అక్క నువ్వన్నా చెప్ప. చచ్చిపోయారు బాబా. అమ్మా ఏడున్నావే? అమ్మా నేను ఒక్కని లవ్ చేసిండే. అసలు పిల్లలు ఏం చేస్తారు? పన్నంతారు. తలకాలు తీసే ఫ్యామిలీ నుంచి పనులు అమ్ముకుని నన్ను తీసుకొస్తావు. దాంట్లో 80 కోట్లు నీకేనట. నాకు ఓకే మరి. వాడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను రా. ఒప్పుకోవా? అరే మనమే నలుగురు పళ్ళు రాల ఒకటేటోళ్ళం. మనకెందుకు రా పళ్ళ బ్యాగ్? 50 కోట్లు నీకే సెట్ చేసిన. సూపర్ బిజినెస్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఒక చిన్న కండిషన్ అన్న. ఏమి? ఈ కత్తులు తీసి పూలు పెట్టినాం అనుకో, పూల వ్యాపారం అన్ని అమ్మి వచ్చాలని. సెటప్ మొత్తం చేంజ్ అయిన రాబోయ్. అన్న పోదాం వాళ్ళ ఇంటికి. ఆయన పెళ్లి కూతురు వాళ్ళ అన్న. ఏమైంది? షాక్ కొట్టినట్లుందిరా. ముసల్పానం కదా గట్లనే అయిందా? బాగా అయిందా? ఇంతకీ పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? రప్ప గుచ్చుతారు. అదే పూలు కుచ్చుతాడు అని చెప్తాంది. పూలు గుస్తాడా? పిల్లకి ఇవాడు నచ్చినట్టుండు. తాంబరాలు గుచ్చుకుందాం. మా పెద్దలు ఆశీర్వాదాలు తీసుకుంటే నెక్స్ట్ వచ్చే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. మా పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకుందాం పా. కొడుకు
నీ వల్ల మా అయ్య పురుగుల మందు వచ్చిండ్రా రేయ్ నీ అక్క నీ వల్ల మా అయ్య పురుగుల మందు తాగి చచ్చిపోయినా మీ వల్ల మా అయ్య ఊరేసుకొని వచ్చిండ్రా నిన్ను వడిసి పెట్టా నేను ఇట్లా కాదురా వాడిని వేసాడ్రా పండ్రా చెప్పరా నా తమ్ముడు మీద చేస్తా అంతేనా అంతే చూస్తావా రేయ్ సైకో శివ సైకో శివ బాబా ఏమైంది బా నా చెల్లెలు పిన కన్నేశ్వరను నరుకుతా సైకో శివ ఆ కొడుకు వల్ల దా నరికి బొందా పెడతా జరు మీ చెల్లంటే నాకు ఇష్టం ఓడతా మీద చేసినావు నేను అమ్మాయి లేకపోతే చచ్చిపోతా అన్నా చావు మంది తాగుతా అయినా నేనెందుకు చావరా నువ్వు చేయనప్పుడు నువ్వు చేస్తావు కదా నువ్వు నీ ఫోన్ మాట్లాడతా పో మంచిగా నా పిల్లకు ఫోన్ చేయాలి హలో మా అన్నని పెళ్లి కొప్పించేసిన ఈ రోజు రాత్రి మా అన్న వస్తాడు నిన్ను లేపుకొని వచ్చేస్తాడు సరే లవ్ యూ బేబీ లవ్ యూ టూ ఏంది కథ పగోన్ని ప్రేమించొద్దని చెప్పినా కదా చెప్పు నేను చేసుకుంటా నువ్వు పో రేయ్ వా పగోడు మన చెల్లె ఎత్తుకోనికే ఈ రోజు రైతుకి మన ఇంటికి వస్తుండు రగిలిపోతున్నాడు ఈ కొడుకులు అలట్టున్నారు లేదో టెస్ట్ చేద్దాం ఓకే ఓకే నేను అలట్టున్నారు మీరు వీడు ఈయన నించోర్రి ఒకటే దెబ్బ అరే అన్నరా దా ఇటునిరా దారి బయటికి పోదు ఇదిరా దొరికిందా ఇప్పుడే పోయినా నా వస్తాడు నా చెల్లెలు పంపించిర్రా నువ్వున్నావన్నా వెళ్ళిపోరా మీరు ఫోన్ ఏది హలో రే మెంటల్ చెప్పరా సైకో రారా బయటికి వచ్చిండ్రా నువ్వేరా మూతి మీద మొలిసింది మీసమే అయితే మొగం తీరి తీసుకోవాలరా అందుకని నేను పెంచలేరా చిన్న సెకల్ లేవురా నీలో నీకు దమ్ముంటే వస్తావా
చెప్పరా నా మీద వండుకొని సిగరెట్ తాగుడు కాదురా. ఇప్పుడు ఈ ఫైట్ లో ఆడగట్లో ఎవరు చేసిందా కింద మీద వాడి తుక్కు కొట్టిన నిన్ను చంపుడు కోసమేరా వెట్టింగ్ నీ రక్తం కళ్ళ జున్నికే నేను వెయిటింగ్.